ఏపీ ఒడిశా పర్యటనలు ముగించుకొని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ కువైట్ ప్రమాదంపై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద తీవ్రతను ప్రధానికి డిజిటల్ స్క్రీన్ల ద్వారా వివరించారు అధికారులు. కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది మృతి చెందగా 40 మంది భారతీయులు సజీవ దహనమయ్యారు. అలాగే మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలిసింది. ప్రమాదంపై ప్రధాని మోదీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కుటుంబాలకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. 10 అంతస్తుల బిల్డింగ్ లో వంటగది నుంచి తొలుత మంటలు ఎగిసిపడ్డాయి. అనంతరం మంటలు బిల్డింగ్ అంతా వ్యాపించాయి. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది 5వ అంతస్తు నుంచి దూకేయడంతో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 49 మంది చనిపోగా ఇంకా 40 మంది ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు.